ఈ రోజు నేను పాండిచ్చేరి వచ్చాను. ఈ వీడియోలో నేను మీకు పాండిచ్చేరి ఎలా చేరుకోవాలి, రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఫుడ్ ఎక్కడ ట్రై చేయాలి, స్కూటీ రెంటల్స్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. అండ్ పాండిచ్చేరిలో మస్ట్ అండ్ షుడ్ విజిట్ అయ్యే ప్లేసెస్ కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీరు ఎంతమంది పాండిచ్చేరి వచ్చారో లేదా ప్లాన్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. దిస్ ఈజ్ హెచ్సిఎన్. వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్స్ బై హెచ్సిఎన్ ఛానల్. ఇప్పుడు బడ్జెట్లో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో మాట్లాడుకుందాం. మనం ది లుక్స్ హోటల్ 2 డేస్కి తీసుకున్నాం ఎట్ 5,000 రూపీస్. ఇది రాక్ బీచ్ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. వీక్ డేస్లో 2,000 నుంచి 2,500 ఉంటుంది అండ్ వీకెండ్స్లో 3,000 వరకు ఉంటుంది అని చెప్పారు ఇక్కడ మేనేజర్. రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది విత్ ఏసీ. కామన్ హాల్ విత్ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సేమ్ మన ఫ్రెంచ్ కాలనీలో ఎలా ఉంటుందో రూమ్స్ అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మేనేజర్ అండ్ వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా బాగుంది. అలాగే మీకు సీ వ్యూ కావాలనుకుంటే ఫ్రెంచ్ కాలనీ లేదా వైట్ కాలనీలో రాక్ బీచ్ దగ్గరనే లోటస్ వ్యూ హోటల్, సీ వ్యూ రెసిడెన్సీ ఇలా చాలా ఉంటాయి. రూమ్ కాస్ట్ వచ్చేసి 6,000 to 8,000 పర్ డే ఉంటుంది. నేను స్కూటీ రెంటల్కి అయితే తీసుకున్నాను. పర్ డే వచ్చేసి 500 రూపీస్, 11 AM to 11 AM. మనం తీసుకున్న హోటల్లో వాళ్ళే మనకి మేనేజర్ ప్రొవైడ్ చేశారు ఈ స్కూటీ అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం పాండిచ్చేరిలో చూడాల్సిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్ నేను మన్నకలో వినాయగర్ లార్డ్ గణేష్ టెంపుల్కి వచ్చాను. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలాంటి గణేష్ టెంపుల్ అయితే చూశాను. నాకు ఈ టెంపుల్ చూడగానే మన గణేష్ చతుర్థి ఫెస్టివల్ అయితే గుర్తొచ్చింది. టెంపుల్ లోపల అండ్ కొన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంది. వరల్డ్లో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మీరు పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ అవ్వండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ, వైట్ కాలనీ. ఇది రాక్ బీచ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ ఫారిన్లో ఉన్న ఫీలింగే కలుగుతుంది. రోడ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. కెఫే, రెస్టారెంట్స్ అన్నీ ఫ్రెంచ్ ఫారిన్ టైప్లోనే ఉంటాయి. ఇక్కడ ప్రతి బిల్డింగ్ పర్ఫెక్ట్ షేప్లో అండ్ పర్ఫెక్ట్ లైన్లో అయితే ఉంది అండ్ గ్రీనరీతో కూడా ఉంది. ఈ కాలనీస్లో చాలామంది ఫోటోషూట్స్ అయితే చేస్తూ ఉంటారు. పాండిచ్చేరీస్కి ఫోటోషూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వస్తుంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొంతమంది సైకిల్సే యూస్ చేస్తున్నారు రాదర్ దెన్ వెహికల్స్. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మహాత్మా గాంధీ స్టాచ్యూ. ఇది రాక్ స్టోన్ బీచ్ పక్కనే ఉంటుంది. రోడ్స్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. దీని పక్క స్ట్రీట్లో వెహికల్స్ అలౌడ్. అది వచ్చేసి ఫ్రెంచ్ టౌన్, ఇది వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్. ఇందాక నేను చెప్పానుగా రాక్ స్టోన్ బీచ్ పక్కనే వైట్ టౌన్, ఫ్రెంచ్ టౌన్ ఉంటాయని. ఇవన్నీ మీరు చూసిన బిల్డింగ్స్ వచ్చేసి వైట్ టౌన్. రాక్ బీచ్ చూసారుగా, మొత్తం బ్లాక్ రాక్స్ ఉన్నాయి. అలలు సౌండ్ వినండి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రాక్ బీచ్ పక్కన ఉన్న టౌన్స్ అనేది చాలా నీట్గా అయితే ఉంది. మీరు కూడా వచ్చి ఇలా ఎర్లీ మార్నింగ్ బీచ్ వైబ్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఈవినింగ్ రాక్ బీచ్ పక్కన ఉన్న సుబ్బయ్య సలాయ్ రోడ్లో మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మార్నింగ్ టైం ఎంత ఖాళీగా ఉందో నైట్ టైం అంత నిండుగా అయితే ఉంటుంది ఈ రోడ్. ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ కొన్ని పబ్స్ కూడా ఉంటుంది. మనం నైట్ ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం. ఇది మొత్తం ఫ్రెంచ్ టౌన్. ఇక్కడ ఎక్కడ చూసినా రూమ్స్, రెస్టారెంట్స్, ఫోటోషూట్స్ అవే ఉంటాయి. ఇక్కడ స్టార్బక్స్ కాఫీ కూడా ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే క్లోజ్ ఉంది. స్టార్బక్స్ ఆపోజిట్లో ఉన్న కాఫీ బార్లో టీ అయితే ట్రై చేశాను. ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సెరెనిటీ బీచ్కి అయితే పోతున్నాం. ఇది రాక్ బీచ్ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. సెరెనిటీ బీచ్ సరౌండింగ్స్లో కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంది. కొన్ని బిల్డింగ్స్ అయితే ఇక్కడ మనం ఫ్రెంచ్ టౌన్లో ఎలా చూసామో సేమ్ అలాగే ఉంది. సెరెనిటీ బీచ్ తమిళనాడు బార్డర్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం కొంచెం గార్బేజ్ అయితే ఉంది, కొంచెం క్లీన్గా అయితే లేదు. సముద్రం పక్కనే గార్బేజ్ ఉంది. ఇక్కడ ఫిషర్మెన్స్ చేపలు కూడా అమ్ముతున్నారు. ఈ బీచ్ క్లీన్గా లేదు అండ్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న నా బ్యాక్ సైడ్ చూస్తున్నది మొత్తం స్టోన్ బ్రిడ్జ్. ఇది సెరెనిటీ బీచ్లోనే ఉంటుంది. ఇలా కొన్ని స్టోన్ బ్రిడ్జెస్ కూడా ఉంటుంది. ఈ సెరెనిటీ బీచ్లో కొందరు సర్ఫింగ్ కూడా నేర్చుకుంటున్నారు. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి సెరెనిటీ బీచ్ది. నెక్స్ట్ ఆరోవిలా గ్లోబ్కి అయితే బయలుదేరుతున్నాం. ఇది అరౌండ్ 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సెంట్రల్ పాండిచ్చేరి నుంచి. వెళ్ళే దారంతా చూడండి మొత్తం గ్రీనరీతోనే ఉంది. కార్ పార్కింగ్ చేసేసి ఆరోవిలా గ్లోబ్ దగ్గరికి బై వాక్ లేదా బస్ ఉంటుంది, బస్లో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటుంది అండ్ వాటి ప్రైజెస్ కూడా చాలా హెవీగా అవుతుంది. ఆరోవిలా గ్లోబ్ వ్యూ కోసం మనం టికెట్స్ కూడా తీసుకోవాలి. ఆ టికెట్స్ వచ్చేసి మనకి ఫ్రీగానే ఇస్తారు. వెళ్ళేటప్పుడు బై వాక్ అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారి మొత్తం గ్రీనరీయే. ఒకటేసారి నాకు ఫారెస్ట్లో వచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. అట్ లాస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళి అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వ్యూ పాయింట్ దగ్గర సీటింగ్ కూడా ఉంది. ఇదే ఆరోవిలా గ్లోబ్ వ్యూ.
మనం ఓన్లీ వ్యూ అయితే చూస్తున్నాము. లోపల ఎంట్రీ అవ్వడానికి మనం అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అందులో మెడిటేషన్ అయితే చేస్తారు. నాకైతే ఇంత దూరం వచ్చాక ఓన్లీ వ్యూ అంటే చాలా చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. మీరు కూడా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే నెగ్లెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ పక్కనే ఉన్న సాలిటెడ్ కృష్ణాస్ ఫామ్కి వచ్చాను. ఇది మొత్తం ఫార్మింగ్ ఏరియా. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీళ్ళు ఆర్గానిక్గా పండిస్తారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనం వెళ్ళినప్పుడు ఏదో వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు లోపల, సో క్లోజ్ అని చెప్పారు. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజ్ అయితే లేదు. ఎవరికైనా ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్లేస్ వాళ్ళకి చాలా చాలా బాగా నచ్చుతుంది అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు ఆఫ్టర్ 12 PM. మీల్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్కి అయితే వచ్చేసాము. పక్కనే మ్యాంగ్రూవ్ బోటింగ్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్లో మొత్తం వీళ్ళు హ్యాండ్ వర్క్స్ చేసిన ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు అండ్ ఆ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంది. వాటి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉంది. ఇంకొంచెం మనం లోపలికి వెళ్తే ఇలా కొన్ని విగ్రహాలు అయితే ఉంటుంది, అన్నీ ఒకటే కలర్లో ఉంటుంది. ఇదే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్. ఇక్కడనే మ్యాంగ్రూవ్ బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా వ్యూ. మ్యాంగ్రూవ్ బోటింగ్కి పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. మొత్తం వీళ్ళు 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు 1 అవర్లో. అరకమేడు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిషింగ్ హార్బర్ అండ్ రివర్ మౌత్, ఈ 4 ప్లేసెస్ అయితే చూపించుకొని వస్తారు. సేఫ్టీ జాకెట్ అయితే మస్ట్ అండ్ షూర్. మనమైతే స్టార్ట్ అవుతాం. ఫస్ట్ ప్లేస్ వీళ్ళు మనకి ఆర్కమేడ్కి అయితే తీసుకొచ్చారు. ఈ ఆర్కమేడ్ అనేది ఒక హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ పొనియన్ సెల్వన్ లాంటి మూవీస్ కూడా షూటింగ్ అయితే జరిగినాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ అవైలబుల్ ఉంది అండ్ కొంచెం పీస్ఫుల్గా అయితే అనిపించింది. నెక్స్ట్ ప్లేస్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇక్కడ వ్యూ చాలా బాగుంది అండ్ కొన్ని పికాక్స్ కూడా కనబడ్డాయి. మీరు వచ్చినప్పుడు ఈ మ్యాంగ్రూవ్ బోటింగ్ తప్పకుండా చేయాలి అండ్ ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ప్లేస్ పాండిచ్చేరీస్ లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్. ఇక్కడ చాలా పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ అంటే తెలిసిందేగా, మొత్తం ఫిషెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ స్టోరింగ్ అండ్ కొన్ని ఆప్షన్స్ అయితే అవే జరుగుతుంటాయి. నెక్స్ట్ ప్లేస్ రివర్ మౌత్, అంటే రివర్ ఓషన్ కలిసే ప్లేస్ ఇది మొత్తం. నెక్స్ట్ ఈడెన్ బీచ్కి అయితే వచ్చేసాను. ఈ బీచ్ చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నీళ్ళలో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా ఈడెన్ బీచ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లోత్స్ అయితే తెచ్చుకోండి, మీరు కూడా బీచ్లో ఎంజాయ్ చేయడానికి. బీచ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. ఈడెన్ బీచ్ పక్కనే కొన్ని గేమ్స్ అయితే ఉంది, అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నైట్ టైం కొంచెం చిల్ అవుట్ కూడా అవ్వచ్చు. ఓవరాల్ ఈడెన్ బీచ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈడెన్ బీచ్ దగ్గరనే సీ ఫీడ్స్ కూడా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది. నేను మీకు మార్నింగ్ రాక్ బీచ్ పక్కన ఫుడ్ స్ట్రీట్ చెప్పాను కదా, ఆ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఓపెన్ ఉన్నాయి. కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం. ఇక్కడ బర్గర్స్, బార్బిక్యూస్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను చికెన్ బార్బిక్యూ హాఫ్ బర్డ్ 200 రూపీస్కి అయితే తీసుకున్నాను. మన ఆర్డర్ వచ్చేసింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఫుడ్ స్ట్రీట్లో ఫుడ్ ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైనా మిల్క్ షేక్ తాగడానికి వచ్చాను. డేట్ మిల్క్ షేక్ 80 రూపీస్కి అయితే తీసుకున్నాను అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఈ ఫుడ్ స్ట్రీట్స్లో ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా దాని తగ్గట్టు వేరే లెవెల్ ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్స్ ఇవి. లేట్ నైట్ అలా రాక్ బీచ్లో ఎంజాయ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ ఫుడ్స్ ఎక్కడ ట్రై చేయాలో మాట్లాడుకుందాం. రాక్ బీచ్ దగ్గరనే ఫుడ్ స్ట్రీట్ చెప్పాను కదా, అక్కడ కూడా నైట్ టైం ఫుడ్స్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ లంచ్ కోసం అయితే సెంట్రల్ పాండిచ్చేరిలో ఉన్న అభిరామి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. సేమ్ మన ఆంధ్ర తెలంగాణ మీల్స్లా ఉంటుంది, చెప్పాలంటే ఇంకా బాగుంటుంది. మీల్ సెట్ 230 రూపీస్ ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది, వేరే లెవెల్ ఉంటుంది. నేనే 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను ఇక్కడ. మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి. అండ్ పాండిచ్చేరీస్ ఫేమస్ హోటల్ కామాచ్లో కూడా ట్రై చేశాను మీల్స్ అండ్ బిర్యానీ. టేస్ట్ అస్సలు బాగాలేదు అండ్ ప్రైజెస్ కూడా చాలా హెవీ ఉంది, ట్రై చేయకండి. ఇది ఓవరాల్ పాండిచ్చేరి ట్రిప్ గురించి. మీరు కూడా ఎంతమంది పాండిచ్చేరికి రావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పాండిచ్చేరిలో మొత్తం అయితే కొన్ని బీచెస్ అయితే ఉన్నాయి. మనం మెయిన్లీ వెళ్ళింది రాక్ బీచ్ అండ్ ఈడెన్ బీచ్. సెరెనిటీ బీచ్ అనేది తమిళనాడు బార్డర్లో ఉంటుంది. మన రూమ్ తీసుకున్న దగ్గర నుంచి దగ్గర ఉంటుంది, అరౌండ్ 800 మీటర్స్ అలా. ఈ సెరెనిటీ బీచ్ అనేది కొంచెం నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండదు. మిగతా ఈడెన్ బీచ్ అయితే చాలా చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉంటుంది. మనం వాటర్లో కూడా దిగచ్చు, క్లీన్ వాటర్ ఉంటుంది. రాక్ బీచ్లో మొత్తం రాక్స్ ఒకటే ఉంటుంది. ఇంకా మనం సెరెనిటీ బీచ్ చూస్తాం కదా, సెరెనిటీ బీచ్ దగ్గర కూడా స్టోన్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అక్కడ కూడా ఒకసారి అయితే విజిట్ అవ్వండి. క్లీన్ అయితే ఉండదు బట్ విజిట్ అయితే అవ్వండి. ఇంకో విషయం, మనం ఫ్రెంచ్ కాలనీ, వైట్ కాలనీ, రాక్ బీచ్ పక్కనే ఉంటుంది ఇవి. అక్కడ మీరైతే రూమ్స్ అస్సలు తీసుకోకండి. పర్ డే వచ్చేసి వాళ్ళైతే 5,000 6,000 కూడా ఛార్జ్ చేస్తారు. అక్కడ మీకు సీ వ్యూ లేకుండా ఛార్జ్ అయితే చేస్తారు. సో అక్కడ తీసుకోకండి. ఈ ఫ్రెంచ్ కాలనీ ఇంకా ఈ రాక్ బీచ్ పక్కన ఇంకో స్ట్రీట్ ఉంటుంది, ఫుడ్ స్ట్రీట్ మీకు చూపించినట్టు. అక్కడైతే ట్రై చేయండి. ఫుడ్ చాలా చాలా బాగుంటుంది, మన హైదరాబాద్ ఫుడ్ లానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకో విషయం, రోడ్ సైడ్ ఫుడ్ అస్సలు ట్రై చేయకండి. ఆ జీవన్ సంధ్య తొక్కు బిర్యానీ, అవి ఇన్స్టాగ్రామ్లో అప్పుడు వైరల్ అయిన బిర్యానీ, పాండిచ్చేరి తొక్కు బిర్యానీ చెప్పారు కదా, ట్రై చేయకండి, అస్సలు బాగోలేదు. అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగాలేదు. ఇంకోటి హోటల్ కామాచి ఫేమస్ రెస్టారెంట్ అని చెప్పారు వీళ్ళు.
పాండిచేరిలోనే వేస్ట్ బిర్యానీ అది మనకి 400 రూపీస్కి మటన్ బిర్యానీ ఇస్తారు. అది మన 4AM బిర్యానీ ఇంకా బాగుంటుంది, సేమ్ 4AM టైప్లో ఉంటుంది. 4AM బిర్యానీ ఇంకా బాగుంటుంది మన దగ్గర, ట్రై చేయకండి. ఇప్పుడు నేను చూపించినట్టు హోటల్ అభిరామి రెస్టారెంట్, ఇంకోటి హోటల్ అభిరామి అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకోటి మన స్ట్రీట్ ఫుడ్ అది రాక్ బీచ్ పక్కన ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకో విషయం, ఈ పాండిచేరిలో మీరు సిటీ టైప్ చూడొచ్చు అండ్ నార్మల్ విలేజ్ టైప్ చూడొచ్చు, ఫారెన్ టైప్ చూడొచ్చు, అన్ని మిక్స్డ్ టైప్ అయితే ఉంది. నాకైతే ఈ జర్నీ చాలా చాలా బాగా అనిపించింది. బోటింగ్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్ అయితే సూపర్ ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే రూమ్ ఇక్కడ తీసుకోండి. నేను తీసుకున్న దగ్గరనే లేబే హోటల్, ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను హోటల్. మీరు ఎటు నుంచైనా ఎక్కడైనా రావాలనుకుంటే కొంచెం జాగ్రత్త చూసి రండి. స్కూటీ రెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అప్పటివరకు బై బై.